Welcome to my channel Sarita Wonders. Please subscribe to my channel and click on the bell icon. హలో అండి. ఈరోజు వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్‌కి నార్మల్ నీడిల్‌తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైన్ కావాల్సిన మెటీరియల్స్ చూపిస్తున్నానండి. జరీ థ్రెడ్ 333 నెంబర్, నార్మల్ నీడిల్ నెంబర్ 10 అండ్ నక్షి అండ్ జర్దోజీలో డిఫరెంట్ టైప్ అండి ఇది. జర్దోజీ సీక్వెన్స్, గోల్డ్ కలర్ సీక్వెన్స్, 4 mm బీడ్స్, గ్లూ B7000, గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ వైట్ కలర్ది అండ్ జర్కాన్ స్టోన్స్. ఇప్పుడు డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇలా నార్మల్ నీడిల్కి జరీ థ్రెడ్ని సింగిల్ లేయర్లో తీసుకుని చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నీడిల్ ఇలా కింద నుంచి పైకి తీసుకుని థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వేసుకోవాలి. మళ్ళీ అదే రింగ్లో నుంచి నీడిల్ తీసుకుని థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వేసుకోవాలి. మనం ఈ నీడిల్ కింద నుంచి పైకి తీసుకున్న డిస్టెన్స్ ఒకటే విధంగా ఉంటాయి. చైన్స్ అన్నీ కూడా ఈక్వల్గా అన్నీ వస్తాయి. నీడిల్ ఇలా కింద నుంచి పైకి తీసుకోవడం, థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వేసుకోవాలి. ఇలానే మొత్తం ఈ కట్ వర్క్ అంతా కూడా చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక లైన్ స్టిచ్ చేసిన తర్వాత పక్కనే ఇంకా 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం ఒక లైన్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ముందు. తర్వాత మళ్ళీ పక్కనే ఇలా 3 లైన్స్ కింద మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్స్ మధ్యలో ఫస్ట్ మనం 8 పెటల్స్ కింద లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా 8 పెటల్స్ మార్క్ చేసుకోవాలి. 8 లైన్స్ కింద మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ లైన్స్ని కలుపుతూ మనం ఫ్లవర్ కింద మార్కింగ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా కలుపుతూ ఫ్లవర్ కింద మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ని కూడా మనం జరీ థ్రెడ్ని సింగిల్ లేయర్లో తీసుకుని అవుట్లైన్ అంతా కూడా చైన్ స్టిచ్ కింద స్టిచ్ చేసుకుంటాం. బార్డర్లో ఏ విధంగా అయితే చూపించామో నీడిల్ని కింద నుంచి పైకి తీసుకుని థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వేసుకోవాలి. మళ్ళీ అదే రింగ్లో నుంచి నీడిల్ తీసుకుని థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వేసుకోవాలి. ఇలా చైన్ స్టిచ్ అనేది ఎక్కడ స్టిచ్ చేసినా ఒకటే విధంగా చేసుకోవాలి. ఈ ఫ్లవర్ అంతా కూడా అవుట్లైన్ కింద జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. అన్ని ఫ్లవర్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఈ ఫ్లవర్స్కి మధ్యలో జర్దోజీతో మనం నాట్ స్టిచ్ అనేవి స్టిచ్ చేసుకుంటాం. సో జర్దోజీని ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ పీసెస్ అనేవి కట్ చేసుకోండి. మీకు ఇలా తెలియకపోతే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. టేప్తో మార్కింగ్ చేసుకుని పీసెస్ కింద ఇలా కట్ చేసుకోండి. తర్వాత నార్మల్ నీడిల్ తీసుకుని ఈ ఫ్లవర్ మధ్యలో నుంచి నీడిల్ అనేది పైకి తీసుకుని ఒక జర్దోజీని నీడిల్లోకి ఎక్కించుకుని ఇలా నీడిల్లోకి ఎక్కించుకుని లెఫ్ట్ హ్యాండ్తో ఈ జర్దోజీ ఇలా ఎండింగ్ని ఇలా పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ ఒక ఫింగర్తో. అప్పుడు రైట్ హ్యాండ్ ఇలా నీడిల్ పైనుంచి ఒకసారి టర్న్ చేసి నీడిల్ అనేది ఇలా కిందకి దించేసి కింద నుంచి నీడిల్ అనేది లాగాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఫింగర్ మాత్రం తీయకుండా ఎండింగ్ వరకు ఉంచితే మనకి ఇలా నాట్ అనేది పడుతుంది. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. నీడిల్ ఇలా పైకి తీసుకుని ఒక జర్దోజీని నీడిల్లోకి ఎక్కించుకుని ఇలా లెఫ్ట్ హ్యాండ్తో ఈ జర్దోజీ ఎండింగ్ని ఇలా ఫింగర్తో పట్టుకుని రైట్ హ్యాండ్తో నీడిల్ పైనుంచి ఒకసారి ఇలా టర్న్ చేసుకుని నీడిల్ అనేది కిందకి దించేసేయాలి. ఈ నీడిల్ కింద నుంచి ఎండ్ వరకు లాగేంత వరకు కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ మాత్రం తీయకుండా అలానే పట్టుకుని ఉంటే మనకి నాట్ అనేది పడుతుంది. మనకి ఫ్రెంచ్ నోట్స్ ఎలా వేసుకుంటాం సేమ్ ఇది కూడా అంతే. నీడిల్ ఇలా పైకి తీసుకోవడం, ఒక జర్దోజీ నీడిల్లోకి ఎక్కించుకుని లెఫ్ట్ హ్యాండ్ని ఇలా థ్రెడ్ని ఫింగర్ పెట్టి రైట్ హ్యాండ్ నీడిల్ జర్దోజీ పైనుంచి ఇలా టర్న్ చేసుకుంటే మనకి నాట్ అనేది పడుతుంది. సో ఇదే విధంగా అన్ని ఫ్లవర్స్ మధ్యలో మనం ఇలా జర్దోజీని నాట్ స్టిచ్ కింద స్టిచ్ చేసుకోవాలి. మొత్తం మనకి 7 వస్తాయి మధ్యలో. ఇలా అన్ని ఫ్లవర్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో కూడా నీడిల్ పైకి తీసుకుని ఒక జర్దోజీని నీడిల్ మళ్ళీ అక్కడే కిందకి దించేసి సపోర్ట్ నాట్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా ఫ్లవర్స్ మధ్యలో జర్దోజీని నాట్ స్టిచ్ కింద స్టిచ్ చేసుకుని ఫ్లవర్కి మధ్యలో ఇలా లీవ్స్ కింద మార్కింగ్ చేసుకుని పైన ఒక 5 లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లీవ్స్కి కూడా మనం జర్దోజీని స్టిచ్ చేస్తాము. మధ్యలో అవుట్లైన్ కింద జరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి.
సేమ్ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా చైన్ స్టిచ్ ముందు ఎలా స్టిచ్ చేసుకున్నామో అలానే ఈ లీఫ్ అంతా కూడా అవుట్‌లైన్ కింద ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవాలి జరీ థ్రెడ్‌తో. నేనిక్కడ సింగిల్ లేయర్‌లోనే తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే డబల్ లైన్ కూడా తీసుకోవచ్చు. ఇలా లీవ్స్ అంతా కూడా ఫస్ట్ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకొని నక్షి జర్దోజీని చూపించాను కదండీ! దీన్ని నక్షి అంటారు. సో, ఇదొచ్చేసి నార్మల్ జర్దోజీ. వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద హాఫ్ ఇంచ్‌కి కొంచెం తక్కువగానే పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కొన్ని పీసెస్‌ని కట్ చేసుకోవాలి ముందు. కట్ చేసుకొని మళ్ళీ నార్మల్ నీడిల్ తీసుకొని, నీడిల్ ఇలా పైకి తీసుకొని, ఒక నక్షీని నీడిల్‌లోకి ఎక్కించుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకోండి. ఇలా నీడిల్ ఆ పక్కకి కిందకి దించేసేయడమే. ఇలా ఒకటి స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లీఫ్‌కి క్రాస్‌గా స్టిచ్ చేసుకోవాలి. నీడిల్ ఇలా ఈ పక్కన పైకి తీసుకున్నాం కదా! ఒక నక్షి ఎక్కించుకొని అటు సైడు నీడిల్ కిందకి దించేసేయాలి. సేమ్ మళ్ళీ నీడిల్ పైకి తీసుకోవడం, ఒకటి ఎక్కించుకొని అటు సైడ్ నీడిల్ అనేది కిందకి దించేసేయాలి. క్రాస్‌గా నీడిల్ కిందకి దించుకోవాలి. అప్పుడు మనకి లీఫ్ షేప్ అనేది నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. నీడిల్ ఇలా పైకి తీసుకొని ఒకటి ఎక్కించుకొని ఆ పక్కన నీడిల్ కిందకి దించేసేయాలి. ఒక లీఫ్‌కొచ్చేసి నాకు 4 అనేవి పడుతున్నాయండి. సేమ్ అదే విధంగా పక్క దానికి కూడా ఒకటి ఫస్ట్ నీడిల్ తీసుకొని ఒకటి స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ పక్కన నీడిల్ పైకి తీసుకుంటే ఆ పక్కన నీడిల్ అనేది క్రాస్‌గా దించుకోవాలి. సేమ్ మళ్ళీ నీడిల్ పైకి తీసుకోవడం క్రాస్‌గా నీడిల్ అనేది కిందకి దించేసేయాలి. సో, ఇలానే అన్ని లీవ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ బోర్డర్ లేయర్ అనేది స్టిచ్ చేసుకొని తర్వాత మధ్యలో ఇలా నక్షీస్‌ని స్టిచ్ చేసుకోవాలి. సో, ఇలా లీఫ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ 5 లైన్స్ అనేవి మళ్ళీ జర్దోజీని కట్ చేసుకొని సీక్వెన్స్‌తో స్టిచ్ చేయాలి. నీడిల్ ఇలా పైకి తీసుకొని ఒక జర్దోజీ, ఒక సీక్వెన్స్ నీడిల్‌లోకి ఎక్కించుకొని నీడిల్ కిందకి దించేసేయాలి. ఒక జర్దోజీ, ఒక సీక్వెన్స్ ఎక్కించుకొని నీడిల్ ఇలా కింద దించేసేయాలి. అటు ఇటు లెఫ్ట్‌కొకటి, రైట్‌కొకటి ఇలా మొత్తం 4 స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మిడిల్‌లో ఒక జర్దోజీ, ఒక సీక్వెన్స్ ఎక్కించుకొని స్ట్రెయిట్‌గా నీడిల్ అనేది కిందకి దించుకోవాలి. అండ్ మళ్ళీ ఈ లీవ్స్ దగ్గర నుంచి నీడిల్ అనేది ఇలా పైకి తీసుకొని ఒక జర్దోజీని ఎక్కించుకొని నాట్ స్టిచ్ కింద స్టిచ్ చేసుకోవాలి. మనం ఫ్లవర్ మధ్యలో స్టిచ్ చేసాం కదా! ఆ విధంగా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. సో, చూసారు కదా! మీకు వీడియో చూస్తున్నా కూడా క్లారిటీగానే అర్థమవుతుంది అనుకుంటున్నా అండి. మళ్ళీ తర్వాత 4 ఎంఎం బీడ్స్ తీసుకొని నీడిల్ పైకి తీసుకొని ఒక 4 ఎంఎం బీడ్‌ని ఇలా లీఫ్ కింద 4 ఎంఎం బీడ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ కర్వ్ తిరిగిన దగ్గర అండ్ లీఫ్ కింద. ఇలానే సేమ్ మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ మధ్యలో గ్లూ అప్లై చేసుకొని జర్కాన్ స్టోన్స్‌ని పేస్ట్ చేసుకోవాలి. సో, చూసారు కదా! నేను ఇలా బ్యాక్ అంతా కూడా స్టిచ్ చేశాను. అండ్ హ్యాండ్స్ కూడా కింద సేమ్ ఇదే విధంగా బార్డర్ స్టిచ్ చేసి పైన 2 లీవ్స్ కింద డ్రా చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. సో, బ్యాక్ కూడా అక్కడక్కడ ఈ 2 లీవ్స్ కింద మనం స్టిచ్ చేసాం కదా! అవే స్టిచ్ చేశాను బ్యాక్ అంతా కూడా. సో, చాలా ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చండి నార్మల్ నీడిల్‌తో కూడా. బట్ కొంచెం టైం పడుతుంది మీకు నార్మల్ నీడిల్‌తో. సో, 2 హ్యాండ్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే కట్స్ కింద మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఓవరాల్‌గా బ్లౌజ్ స్టిచ్ చేసాకైతే ఈ విధంగా ఉందండి. చాలా సింపుల్‌గా, చాలా నీట్‌గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా! బ్యాక్ అంతా ఇలా అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత కట్ వర్క్ కిందనే అండ్ పైన అక్కడక్కడ ఫ్రంట్ వచ్చేసి ఇది. అండ్ హ్యాంగింగ్స్ కూడా నేను అటు ఇటు కూడా ఒక్కొక్కటి స్టిచ్ చేసుకొని ఇలా హ్యాంగిల్ స్టిచ్ చేసుకున్నానండి. సో, చాలా ఈజీగా, సింపుల్‌గా మీ ప్లెయిన్ బ్లౌజ్‌ని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.